హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మన ఎంఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో మనకి ఆల్రెడీ ఏపీ టెట్ వెబ్సైట్లో హెచ్జిటి మార్క్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. నిన్న మనం ఇంటిమేట్ కూడా చేయడం జరిగింది ఒక వీడియో ద్వారా. ఆ హెచ్జిటి మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పేపర్ 24 బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ ఇప్పుడు నేనైతే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఈవీఎస్. ఓకే, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫస్ట్ బిట్ అనేది చూస్తున్నాం. ఓకేనా, ఐడెంటిఫైడ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువుని గుర్తించండి. నైట్రోజన్, ఇథిలీన్, మీథేన్, ఆక్సిజన్. ముందుగా మనకి గ్రీన్ హౌస్ వాయువులు ఏవో తెలియాలి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఈ మూడు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. దీంట్లో మీథేన్ అనమాట. నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ కాదు, ఇక్కడ మీథేన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. మీకు ఎగ్జామ్ కూడా ఇంతే ఉంటుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ గుర్తు పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ మీకు గ్రీన్ బటన్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇది అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మానవ శరీరంలోని ఎముకల సంఖ్య. ఇది చాలా ఈజీ బిట్, మనందరికీ తెలిసిన బిట్టే. 206 ఎముకలు ఉంటాయి. ఓకే, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం. ఇది మనకి 6th క్లాస్లో థర్డ్ లెసన్లో, సోషల్లో థర్డ్ లెసన్లో అయితే ఉంటుంది. 180 డిగ్రీ రేఖాంశం అనమాట. దీన్ని అంతర్జాతీయ డేట్ లైన్ అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ డేట్ లైన్. చెరుగ్గడలో తినుటకు ఉపయోగించు భాగం ఆకు, పండు, వేరు, కాండం. మనం దీంట్లో కాండాన్ని తింటాం అనమాట. చెరుగ్గడలో కాండాన్ని తింటాం. ఓకే, వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి రాజా రామమోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా ఫులే, కందుకూరి వీరేశలింగం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీని నిర్మూలించడంలో ఎక్కువగా పోరాటం చేశారనమాట. సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా, ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. ఇది అందరికీ తెలిసిన బిట్టే. రోబో సినిమాలో కిలిమంజారో బాజా ఆ పాట కూడా ఉంది. ఓకేనా, అది అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని 8th బిట్ అనమాట. అక్బర్, హుమాయూన్, షేర్షా, జహంగీర్. ఈ జహంగీరు, హుమాయూన్, అక్బర్ వీళ్ళంతా కూడా ఎవరండి? మనకి మొఘల్ వంశస్థులు. ఈ షేర్షా ఆఫ్ఘాన్కి చెందిన ఆయన. అందుకని భిన్నమైనది ఎవరు? షేర్షా. ఓకే, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం అన్నమాట. ఇది 1793 పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని. ఓకే, మనకి ఫస్ట్ది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం మనం అక్టోబర్ 16న జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 16న. ఓకేనండి. నెక్స్ట్ మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవాళ్ళు. దీనిని ఈ విధంగా పిలిచేవాళ్ళు బాగా. దీనికి ఆన్సర్ ఏంటండి? బాగా. ఇది కూడా 6th క్లాస్లో ఉంటుందన్నమాట. ఓకే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మనకి ఇది మార్చి 8th అనమాట. ఎప్పుడండి? మార్చి 8th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఓకే, 13th క్వశ్చన్ చూడండి. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో వ్రాసిన రేఖా చిత్రము. ఓకేనా, వంశ చరిత్ర అంటే చిత్రం ఉంటుందా? ఉండదు. ఓకే, వంశ వృక్షం, వంశ గణన, వంశ సంస్కృతి, వంశ వృక్షం అన్నమాట. నెక్స్ట్ స్పైరోగైరా అనున్నది. ఇది ఒక శైవలం ఆల్గే. ఇది ఒక ఆల్గే అన్నమాట. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఓకేనా, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జార్జెస్ లెమిటర్ అనమాట దీనికి ఆన్సర్. ఓకేనా, ఆల్ఫ్రెడ్ వెజనర్ ఏమో ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గెలీలియో ఏమో టెలిస్కోప్ని కనిపెట్టారు. టాలమీ ఏమో భూకేంద్రక సిద్ధాంతాన్ని
ప్రతిపాదించారనమాట. ఇక్కడ మనం 14th ఇక్కడ అబ్జర్వ్ చేశారు, రెడ్ మార్క్ ఉంది, మిగతా అన్ని గ్రీన్ ఉన్నాయి. అంటే మనం ఆన్సర్ క్లిక్ చేయలేదని, ఇక్కడ ఆన్సర్ అనేది మనం క్లిక్ చేయలేదు. ఓకే, మనం సైబర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రీన్లోకి పడింది చూడండి. ఇక్కడ ఇంకోటి 7th ఉంది, కిలిమంజారో, ఇది కూడా ఆన్సర్ క్లిక్ చేయలేదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఎలా అయితే. ఓకే, 16th వెళ్ళిపోదాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు 1972 కిలోమీటర్స్. ఓకేనా, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మామీటర్. అన్నీ కూడా చిన్న చిన్న బిట్లు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ పేపర్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి నెక్స్ట్ టెట్ పేపర్లు కూడా సేమ్ బ్లూ ప్రింట్లో ఉంటాయన్నమాట. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి. ఓకేనా, ఇది కాకి, గిజిగాడు, గద్ద, టైలర్ బర్డ్. ఇది మనం గిజిగాడు అనుకుంటాం కానీ టైలర్ బర్డ్ అండి దీనికి ఆన్సర్. ఇది మనకి 3rd క్లాస్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి 3rd క్లాస్లో ఉంటుందన్నమాట. తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించింది. ఇది వైద్య రంగం, అందరికీ తెలుసు వైద్య రంగం. ఓకేనా, ఇది కూడా 6th క్లాస్ బిట్టు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో కనుగొన్నారు, మొహంజోదారో. ఓకే, కృష్ణానది జన్మస్థానము మహాబలేశ్వరం, ఇది 5th క్లాస్లో ఉందండి. రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకొనుటకు వేటిని వాడతారు? క్రిమి సంహారకాలనే వాడతారనమాట. ఓకే, లాస్ట్ బిట్ అండి. నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, వినికిడి సామర్థ్యం. నిశాచర జీవులు అంటే రాత్రిపూట సంచరించే జీవులు అనమాట. ఆ జీవుల్లో ఎక్కువగా మనకి కళ్ళు బాగా కనపడకపోయినా వాటికి వినికిడి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి గబ్బిలం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి 24 అయిపోయాయి. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి 24 బిట్స్కి మనం ఆన్సర్లు అనేవి ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఇలానే మనకి మిగతా మనకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైకాలజీ అండ్ మెథడ్స్ కూడా మన ఛానల్లో వీడియోలు అయితే రావటం జరుగుతుంది. కీప్ ఫాలో అవర్ ఛానల్. అండ్ మనం ఇంగ్లీష్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి కూడా ఎక్కువగా మన కంటెంట్ అనేది వచ్చింది. మనం 6th 7th సోషల్ మొత్తం చెప్పేసాం, వాటిల్లో నుంచే రావడం జరిగింది. 3rd 4th 5th కూడా ఈ ఫ్రీ టెస్ట్లు అయితే ఇచ్చాం. ఆ బిట్లలో నుంచి కూడా కొన్ని బిట్లు అయితే రావడం జరిగింది. మనం 3rd 4th ఈవీఎస్ కూడా చెప్పాం, దాంట్లో నుంచి కొన్ని బిట్లు అయితే ఇప్పుడు మీరు రావటం జరిగింది. అదైతే చూసారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.